ఇవిడు 4 ఎకరాల ఉండే వాళ్ళ పేరు వేస్తే సిస్టమే రిజెక్ట్ చేస్తుంది. ఇవిడు ఎవరెవరికి సైట్లు కావాలో మీరు ఒక అర్జీ ఇస్తారు, ఆయన అర్జీ పీడీ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఎవరెవరికి సైట్ లేదో ప్రతి ఒక్కరికి సైట్ ఇస్తాం. ఊరికి అడుగుతాను పెద్దోళ్ళే, నేను అడుగుతాను చచ్చిపోయినోడు అట్లీస్ట్ మనం బాడీ ఎత్తిపోయాకి నడిచిపోయాక దాలో బాధ అవుతుంది. ఆ పక్కోళ్ళు 4 అడిలో ఈ పక్కోళ్ళు 4 అడిలో మీరు ಇస్తే మేము ನೀಟ್ಗೆ ಇಂಗ್ಲಿಷ್ ಇಸ್ತಾಮು. ಅಮ್ಮ ಅವ್ರಿಗೆ ಕಾಲ್ ರಾಡ್ ಹಾಕಿದಾರೆ, ಅದು ಇದಾಗಲ್ಲ. 800 ಪೆನ್ಷನ್ ಬರ್ತಿದೆ, ಡಿಸೇಬಲ್ಡ್ ಪೆನ್ಷನ್ ಬರುತ್ತೆ ಮೇಡಮ್ ಅಮ್ಮ ಅವ್ರಿಗೆ. ఇవిడు అక్కోళ్ళకి రేషన్ కార్డు ఏం లే, కానీ యజమానులు లేరు. అట్లు విడో కింద ఏమన్నా వస్తుంది కదా సైట్ బరుತ್ತಲ್ಲ. నువ్వు ఏమో వాళ్ళ డీటెయిల్స్ ಸರ್ ಈಗ ನಿಂತ್ಕೊಬೇಕು ಸರ್, ಇದು ಸ್ಟ್ರೈಟ್ ಎತ್ತಿಸ್ಬಿಡಿ. ನಾನು ಈಗ ನಿಂತ್ಕೊಂತೀನಿ, ಬನ್ನಿ ಕರ್ಸಿ ಜೆಸಿಬಿ ಕರ್ಸಿ. అంత తాలూక్ లెవెల్ ఆఫీసర్సు తోడుకొచ్చినాము. ఊరిది 6 ఎకరాలు 13 కుంట్లు జాగాది. నిన్న ఊరు పెద్దలంతా వచ్చి నన్ను కలిసిరే 6 ఎకరాలు 13 కుంట్లు జాగాల ఇవిడు సైట్లు చేస్తాము. ఇమీడియట్గా నిన్న ఒక 6 జనం అర్జీలు వేసిన రిజెక్ట్ చేసి దాంట్లో సైట్లు చేసి జనరల్గా సైట్లు 20-30లో ఇస్తారు. నేను ఈ ఊర్లో సైట్లు 30-40 చేస్తాము. కొంత పెద్దగా వస్తుంది సైటు. మీరు ఒక ఇల్లు కట్టుకున్నా, ఒక జీవాలయం రేపు కట్టేసుకున్నా 20-30 ఉంది, నేను అది 30-40కి ఆర్డర్ చేపిస్తాను. ఒక 100 జనంకి సైట్లు ఇవ్వచ్చు. అది కూడా ఆ 4 ఎకరాలు 6 ఎకరాలు 12-13 కుంట్ల 4 ఎకరాల్లో సైట్లు చేద్దాము. దాన్ని వీళ్ళంతా రాస్తారు. ఇంక 2 ఎకరాలు 13 కుంట్లని స్కూల్కి సముదాయ భవన్కి రాద్దాము. ఆటದ మైదానికంతా ఏమ్మా ఆ 2 ఎకరాల్లో ఫ్యూచర్లో ఆడ స్కూల్ కట్టి ఫీల్డ్ అంతా ఆడ చేసిద్దాము కావచ్చా? ఇంత తీర్మానం తీసుకుంటాము. ఇప్పుడు మీరు ఎవరెవరు సైట్లు లేదో మీకు ఎవరెవరికి సైట్లు లేదో ఒక లిస్టు అంతా కూకొని పీడీ వాళ్ళ జట్ల ఊరు ముఖండ్ల జట్ల మీరు రాసిస్తే దాన్ని డీసీ ఒక వారంలో రాసియండి. ఎలాంటి ఎవడో ఏకాకి పట్టేసేసి ఒకరిదో ఇద్దరితో మిస్ అయ్యేది అదొద్దు. ఎవడో 4 ఎకరాల్లో ఉండే వాళ్ళ పేరు వేస్తే సిస్టమే రిజెక్ట్ చేస్తుంది. ఎవరెవరికి సైట్లు కావాలో మీరు ఒక అర్జీ ఇస్తారు, ఆయన అర్జీ పీడీ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఎవరెవరికి సైట్ లేదో ప్రతి ఒక్కరికి ಸೈಟ್ ಇಸ್ತಾಮು, ಪ್ರೊವೈಡೆಡ್ ಅದು ಟೆಕ್ನಿಕಲಿ ಯಾವ ಕಾರಣಕ್ಕೆ ರಿಜೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ ಹೇಳ್ಬಿಡಿ ಸರ್. ಎಲ್ಲರೂ ಮಹಿಳೆಯರು ಇದ್ದರೆ ಇದುವರೆಗೂ ನೀವು ಯಾರು ವಸತಿ ನಿಗಮದಿಂದ ಮನೆ ತಗೊಂಡಿದ್ರೆ ಕೊಡಲ್ಲ. ಆಲ್ರೆಡಿ ನಿಮ್ಮ ಅಕೌಂಟಿಗೆ ದುಡ್ಡು ಬಂದಿರ್ತದೆ, ಹಾಗಾಗಿ ಸಿಸ್ಟಮು ರಿಜೆಕ್ಟ್ ಮಾಡುತ್ತೆ. ಮತ್ತು ಮಹಿಳಾ ಫಲಾನುಭವಿಗಳಿಗೆ ಕೊಡ್ತಾರೆ, ಅಥವಾ ವಿದುರರು ಯಾರಾದರೂ ಅಕಸ್ಮಾತ್ ಅವ್ರ ಮನೇಲಿ ಯಾರು ಹೆಣ್ಮಕ್ಳೇ ಇಲ್ಲ ಅಂತಂದರೆ, ಹೆಂಡತಿ ಸತ್ತೋಗಿರುತ್ತಂದರೆ ಅವ್ರಿಗೂ ಕೊಡ್ತಾರೆ. ನಿಮ್ಮಲ್ಲಿ ಊರಲ್ಲಿ ಸೈಟ್ ನಿಮ್ಮ ಹೆಸರಲ್ಲಿ ನಿವೇಶನ ಇರಬಾರ್ದು, ಅಷ್ಟು ಹೊರತುಪಡಿಸಿ ಉಳಿದಂಗೆ ಎಲ್ಲರಿಗೂ ಕೊಡ್ತಾರೆ. ನೀವು ಆ ದಾಖಲೆಗಳನ್ನು ಕೊಟ್ಟರೆ, ಮತ್ತು ನೀವು ಆನ್ಲೈನಲ್ಲಿ ಅಪ್ಡೇಟ್ ಮಾಡುವಾಗ ನಿಮ್ಮ ರೇಷನ್ ಕಾರ್ಡು, ಆಧಾರ್ ಕಾರ್ಡು, ಕ್ಯಾಸ್ಟ್ ಇವು 3 ಇಟ್ಕೊಳ್ರಿ. ಇವು 3 ಇತ್ತು ಅಂದರೆ ಅಷ್ಟು ಎಲ್ರಿಗೂ ಕೊಡ್ತಾರೆ. ಒಂದು ಸರಿ ನೀವೇನಾದರೂ ಆ ಥರ 2 ಲಕ್ಷ 1.5 ಲಕ್ಷ ದುಡ್ಡು ತಗೊಂಡಿದ್ರೆ ಅವ್ರಿಗೆ ಸೈಟ್ ಇದೆ ಅಂತ ಅರ್ಥ. ಹಾಗಾಗಿ ಮತ್ತೆ ಆ ಸಿಸ್ಟಮ್ ತಗೊಳ್ಳಲ್ಲ. ಯಾರಿಗೆ ಬರುತ್ತೆ ಸ್ಮಶಾನ? ನಡ್ಕೊಂಡು ಹೋಗಕ್ಕೂ ಆಗಲ್ಲ. వాళ్ళ జమీన్ వాళ్ళు ఏడుండరంట? ఎవరెవరు? అన్న మీదనా? అన్నోళ్ళదుంది, అన్న మీదుంది ఏమన్నా? ఎవరు అన్న? ఇప్పుడు ఏమన్నా ఊరు విచారమో అన్న ఏం చేయొచ్చనా? ಈಗ ಆ ಕಡೆ ಯಾರಿದಾರಣ್ಣ? ಆ ಕಡೆ ಯಾರಿದಾರಣ್ಣ? ನಿಮ್ ತಮ್ಮ ಮುರಳಿ ಅಣ್ಣ. ಓಕೆ ಅಣ್ಣ, ಈ ಕಡೆ ನೀನ್ ಎಷ್ಟು ಬಿಡ್ತೀಯ ಅಣ್ಣ? ಏನ್ ಸರ್ అక్క ఊరికి అడుగుతాను పెద్దోళ్ళని, నేను అడుగుతాను చచ్చిపోయినోడు అట్లీస్ట్ మనం బాడీ ఎత్తిపోయాకి నడిచిపోయాక దాలో బాధ అవుతుంది. ఆ పక్కోళ్ళు 4 అడిలో ఈ పక్కోళ్ళు 4 అడిలో మీరు ఇస్తే మేము నీట్గా ఇంగ్లీష్ ఇస్తాము. కానూన్లో మనం ఇప్పుడు కానూన్ రీతి పోయకపోయి అక్వైజేషన్ అంటే ఏండ్లు అయిపోతుంది, అది అంత ఈజీగా అయ్యలే. ఇప్పుడు మీరు అండర్స్టాండింగ్కి వస్తే ఊరోళ్ళు గ్యాప్ పెట్టుకుంటారు. 4 అడిలు ఏమో పెద్ద మనిషి చేయండి. ఏమన్నా మురళన్న ఎవరు? ಆ ಕಡೆ ಯಾರ್ದಿದೆ ಅಣ್ಣ? ಏ ಪ್ರಭಾಕರ್ ಅಣ್ಣ, ಪೆದ್ದ ಮನಸ್ಸಿ ಎಲ್ಲಿ? ಮುರಳಿ ಅಣ್ಣ ಎಲ್ಲಿ?
ಚಂದ್ರಣ್ಣ ಈಗ ವೆರಿ ಸಿಂಪಲ್ ಚಂದ್ರಣ್ಣ, ನಿಮ್ದು ಏನು SR ರೇಟ್ ಇದೆಯೋ ಇಂಟು 3 ಬರುತ್ತೆ ಅಲ್ಲ. ಅದು ಏನಾಗುತ್ತೆ, ನನಗೆ ಹಂಗೆ ಅಂತ ಬರೀ ಮುರಳಿ ಅಣ್ಣನ್ ರೆಫರ್ ಮಾಡಿದ್ರು. ಎಷ್ಟಿದೆ ಸರ್? ಎಕರೆಗೆ 10 ಲಕ್ಷ. ಓಕೆ ಅಣ್ಣ, ಈಗ ಇಲ್ಲಿ ಒಂದು ನಿಮಿಷ ಅದು ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ. ಎಕರೆಗೆ ಗೌರ್ಮೆಂಟ್ ರೇಟು 10 ಲಕ್ಷ ಇದೆ, ಇಂಟು 3 ಟೈಮ್ಸ್ ಅಂದರೆ 30 ಲಕ್ಷ ಬರುತ್ತೆ. 1 ಎಕರೆಗೆ 30 ಲಕ್ಷ. ಈಗ ನಾನೇನು ಮಾಡ್ತೀನಿ, ಹಾಂ ಅಲ್ಲಿಂದ ಮತ್ತೆ ಅದರಿಂದನೂ ಹೋಗೋ ದಾರಿನೂ ಕಾಲ್ದಾರಿ ಬಿಟ್ಟಿದೀವಿ. ಅಣ್ಣ ನಾನೇನ್ ಮಾಡ್ತೀನಿ ಅಣ್ಣ, ಈಗ ನಿಮ್ದು ಈ ಅಣ್ಣಂದು ಮುರಳಿ ಅಣ್ಣಂದು 3 ಜನದ ಅಕ್ವೈಸಿಷನ್ಗೆ ಬರೀತೀನಿ. ನಿಮ್ದು ಎಷ್ಟು ಜಾಗ ಹೋಗುತ್ತೋ ಗೌರ್ಮೆಂಟ್ ರೇಟ್ ಪ್ರಕಾರ ಸರ್ಕಾರದಲ್ಲಿ ದುಡ್ಡು ಬರುತ್ತೆ. ಅಲ್ಲಣ್ಣ, ನಾನು ಹಂಗಂದ್ರೆ ಮುರಳಿ ಅಣ್ಣಗೆ ಒಬ್ರು ಕಾಸು ಕೊಡಿಸ್ಲಾ, ನಿಮಗೆ ಬೇಡವಾ? ನಾನು ಹೇಳ್ತಾ ಇರೋದು ಏನು ಗೊತ್ತಾ, ಈಗ ಬರೀ ಮುರಳಿ ಅಣ್ಣಗೆ ಬರ್ದು ಅನ್ಕೊಳ್ಳಿ, ನೀವು ಮತ್ತೆ ಅವ್ರೊಬ್ರು ಕಾಸು ಬಂದು ನೀವು ಬೇಜಾರಾಗ್ತೀರಾ ಅಂತ ಅಣ್ಣ. ಈಗ ಬರೆಯುವಾಗ 3 ಜನದ ಬರೀತೀವಿ, ನಿಮಗೆ ಎಷ್ಟು ಬಂದ್ರೆ ಗೌರ್ಮೆಂಟ್ ಇಂದ ಬರ್ಲಿ ಅಣ್ಣ. ಮುದ್ದಳ್ಳಿ ಸರ್ವೆ ನಂಬರ್ 57ರಲ್ಲಿ ದುರಸ್ತಿ ಸರ್, ನಮ್ಮ ಸೆಕ್ರೆಟರಿ ಎಲ್ಲ ಬರ್ದವ್ರೆ. ಅದನ್ನ ಸ್ವಲ್ಪ ದುರಸ್ತಿ ಮಾಡ್ಸೋಣ. ಯಾವಾಗ ಆಗುತ್ತಣ್ಣ? ఒక 2 నెలలు అంట అన్నారు తహసీల్దార్ సార్ చెప్తా అన్నారు. హరీష్ అన్న అన్న చెప్పనా ప్లీజ్ అన్న, కూకోవచ్చా వద్దా? సరే అన్న చెప్పనా. అన్న ఏమన్నా ఒక 3 వీలర్ వెహికల్ అంటే తోలే వెహికల్ ఇద్దానా పారాడుకోనేకే? నీకే ఒకటి ఇద్నా? ಏಯ್ ಸ್ವಾಮಿ, ಈಗ ಅಣ್ಣದು ನಮ್ಮ MLA ಲ್ಯಾಡ್ ಅಲ್ಲಿ ಓಡಾಡ್ಕೊಳಕ್ಕೆ యజమానురిಗೊಂದು ಇವ್ರಿಗೊಂದು ಬರ್ಕೋ అన్న ಗಾಡಿ ఇస్తాను. నాది ఫండ్ వచ్చిన తక్షణ మీ ఇద్దరికి ఊర్లో పారాడుకునే 3 వీలర్ ಗಾಡಿ ఇస్తాను. ಇನ್ನೊಂದು ಅಣ್ಣಗೆ ಜೀವನ ಮಾಡಕ್ಕೆ ಒಂದು ಆಟೋ ಬೇಕು. ಕನ್ಸಂಡು ಯಾವ ನಿಗಮಕ್ಕೆ ಬರುತ್ತೋ ತಿಳ್ಕೊ, ಆ ನಿಗಮದವ್ರನ್ನ ಮಾತಾಡಿದ್ರೆ ಹಾಕ್ಕೊಡ್ಬೋದು. ಅಕ್ಕ ಏಮೆ ಸರ್, ಅಮ್ಮ ಹೆಲ್ತ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅವರು ಸರ್, ಇವ್ರಿಗೆ ಅಮ್ಮ ಅವ್ರಿಗೆ ಕಾಲ್ ರಾಡ್ ಹಾಕಿದಾರೆ, ಅದು ಇದಾಗಲ್ಲ. 800 ಪೆನ್ಷನ್ ಬರ್ತಿದೆ, ಡಿಸೇಬಲ್ಡ್ ಪೆನ್ಷನ್ ಬರುತ್ತಾ ಮೇಡಮ್ ಅಮ್ಮ ಅವ್ರಿಗೆ? ಒಳ್ಳೆ ತಾಲೂಕು ಹೆಲ್ತ್ ಆಫೀಸರ್ ಅಮ್ಮ ರಾ, నీ పేరు రాపి ఫాలో ಮಾಡಿ మేడం. ఎవరా యాటకు పోతావు హాస్టల్కి? పోతావా? ఎన్నో క్లాస్ ఇవిడు? 7th. ఇవిడు 8th చేరుతావాడా? 6th అయిందా? ಯಾವ ಹಾಸ್ಟೆಲ್ಗೆ పోతావో? ಇದು ನಿಮ್ಗೆ ಬರುತ್ತಾ? ఇవిడు అక్క చూడక్క ఆఫీసర్లో ఇగో బళాప్ మాస్టర్లో పిల్లోళ్ళు చూడే, మీరు ఎవరెవరు హాస్టల్కి చేరుతారో ఇట్లింకి ఒక వెహికల్ వచ్చి తోడుకుపోయి హాస్టల్లో వేసేద్దాము. మీరు ఫ్రీ ఉన్నోడు పోయి చూసుకొని రండి. బళాపంకే వేస్తాను కావచ్చమ్రా కదా. ఇవిడు వీనికి ఎడకాలు ఇవిడు బళాపం అంటా అంటాడు. ಸದ್ಯಕ್ಕೆ ನೋಡೋಣ ಸರ್, ರೆಸಿಡೆನ್ಷಿಯಲ್ ಸ್ಕೂಲ್ ಹಾಸ್ಟೆಲ್ಗೆ ಹಾಕೋದಾಕ? ಎಷ್ಟನೇ ಕ್ಲಾಸ್ ಅಮ್ಮ? ಚಿಕ್ಕ ಮಕ್ಳು ಅಂದ್ರೆ ಆಯ್ತು, 9ನೇ ಕ್ಲಾಸ್ ಚಿಕ್ಕ ಮಕ್ಳೇನಮ್ಮ? ಓದಿಸೋದು ಬಿಡ್ಬೇಕಮ್ಮ, ಓದಿಸೋದಕ್ಕೆ ಬಿಡ್ಬೇಕಮ್ಮ. ಎಲ್ಲ ನಾವು ಸರ್ಕಾರದಿಂದ ಓದಿಸ್ತೀವಲ್ಲ, ನೀವು ಹಾಸ್ಟೆಲ್ಗೆ ಬರೋ ಅವ್ನು ರೆಡಿ ಆಗಿದ್ದಾನೆ ಸರ್. ನೋಡ ಬಂದು ಕರ್ಕೊಂಡೋಗಿ ಹಾಸ್ಟೆಲ್ಗೆ ಇದು ಮಾಡಿ. ಯಾವತ್ತು పోతావు ಹಾಸ್ಟೆಲ್ಗೆ? ನಾಳೆ. ಏ ಸಮಯ ಏ నీ జట్ల ఎందుకు పోతారు హాస్టల్కి? ಹಿಂಗೆ ಅವರು ಇದ್ರು ఉండరా ಸೊಡೆ. ಅವ್ರು ಯಾವ ಹಾಸ್ಟೆಲ್ಗೆ ಹೋಗ್ತಾರೋ ಅವ್ರು ಹೋದ್ಮೇಲೆ ನಮ್ಮ ಕಡೆಯಿಂದ ಒಂದು ಒಳ್ಳೆ 2 ಜೊತೆ ಕಲರ್ ಬಟ್ಟೆ ಕೊಡ್ಸೋರ್ಗೆ అయినా పోయి బాగా చదవాలరా. బాగా డాక్టర్ ఇంజనీర్ వెళ్ళరావాల ఊర్లో ఈడే ఉంటే పాడే పేడుస్తాము. పోల్ బాగా చదవాల ఇస్తానమ్మా. ఎలా ఇప్పుడు మీకు యజమానులు లేరు తానే, దాని మీద ఆ కేటగిరీ మీద వస్తుంది ఎలిజిబిలిటీ. సార్ అన్నా పిడి ಅವರೇ, ఇప్పుడు అక్కోళ్ళకి రేషన్ కార్డు ఏం లే, కానీ యజమానులు లేరు. అట్లు విడో కింద ఏమైనా వస్తుంది కదా సైట్? ಬರುತ್ತಲ್ಲ? నువ్వేಮ್ಮ ಒಳಗೆ ಡೀಟೇಲ್ಸ್ ಸರಕ ಸರ್. ಇವಾಗ ಕಾಲ್ದಾರಿ ಬರ್ತಾ ಇದೆಯಲ್ಲ, ಮುತ್ತಾತ ಕಾಲದಿಂದ ಕಾಲ್ದಾರಿ ಇರೋದು, ಅದು ಹಿಂಗೆ ಇವ್ರೊಳಗೆ ನಡ್ಕೊಂಡು ಹೋಗೋದು. ಈಗ ಮಾಡಿರೋದು ಇವಾಗ ಆ ಕಾಲ್ದಾರಿಯಲ್ಲಿ ರೋಡ್ ಮಾಡಕ್ಕೆ ಇವ್ರು ಒಪ್ತಾ ಇಲ್ಲ.
ಯಾರೋ ಊರವ್ರು ಒಪ್ತಾ ಇಲ್ಲ, ಇವ್ರಲ್ಲೇ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ಊರವರು. ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಯ್ತು? ಸಿಂಗಲ್ ಫಸ್ಟ್ ಇಂದ ಇರೋ ದಾರಿನ ಬಿಟ್ಬಿಟ್ಟು ಕಾಲ್ದಾರಿನ ಬೇರೆ ಕಡೆ ಮಾಡ್ಬೇಕು ರೋಡು ಅಂತೇಳಿ ಊರವ್ರು ಅಂತ ಇರೋದು ಇವ್ರ ಜಮೀನಲ್ಲಿ. ಇವ್ ನಾನು ಬಿಡಲ್ಲ, ಆ ಕಡೆ ಸ್ಮಶಾನ ಇವಾಗ ನಿಲ್ತಿ ಮಾಡಿಸ್ಬಿಡಿ ಸರ್. ನಿಮ್ಗೆ ಈ ಕಡೆ ಬಿಟ್ರೆ ನಾನು ಸ್ಮಶಾನಕ್ಕೆ ದಾರಿ ಅನುಕೂಲ ಮಾಡ್ಕೊಡಿ. ಈ ಕಡೆ ನಾನು ಬಿಟ್ರೆ ಸ್ಮಶಾನಕ್ಕೆ ದಾರಿ ಬಿಡಲ್ಲ ಅಂತ ಇವ್ರು ಹೇಳ್ತಾರೆ. ಯಾಕಂದ್ರೆ ಈ ಕಡೆನೂ ಅವ್ರದೇ ಹೋಗುತ್ತೆ, ಆ ಕಡೆನೂ ಅವ್ರದೇ ಹೋಗುತ್ತೆ. ಹೆಂಗ್ ಬಿಡ್ತೀಯ ಮುರುಳಣ್ಣ? ನಾವು ಒಂದ್ ಸೈಡ್ ನಾನು ಈ ಕಡೆ ಅಂತೂ ಬಿಡಕ್ಕೆ ಈಗ ಇಲ್ಲಿ ಗಂಟ ಬಿಟ್ಟಿದ್ದೀನಿ, ಹೋಗಿದೆ. ಅಲ್ಲಿ ಬೇಕಾದ್ರೆ ಫ್ರಂಟಲ್ಲಿ ನಾನು ತೋರ್ಸಿದ್ನಲ್ಲ ಕಣ ಮಾಡೋ ಜಾಗ ಅಂತ, ಅಲ್ಲಿ ಬಿಡ್ತೀನಿ ಬೇಕಾದ್ರೆ ಹೋಗಕ್ಕೆ. ಇವ್ರೇನ ಮಾಡ್ಕೊಂಡು ಹಿಂಗೆ ಹೋಗಂಗಿದ್ರೆ ನನ್ನ ಜಮೀನು ಇರೋದಲ್ಲ, ಮಶಾಣಕ್ಕೆ ನಾನು ರೆಡಿ ಇದ್ದೀನಿ. ಮಶಾಣಕ್ಕೆ ಹೆಂಗ್ ಬಿಡ್ತೀಯ? ಹಂಗ್ ಬಿಡ್ತೀಯ? ಹಂಗೆ ಬಿಡ್ತೀನಿ. ಏನ್ಪ ಸ್ಮಶಾನಕ್ಕೆ ಮಾಡಿಸ್ಬಿಡಿ ಸರ್. ಬಿಡಿ ಅವರೇ, 5 ಲಕ್ಷನಾ? 10 lakhs ಬೇಕಾಗುತ್ತೆ. 10 lakhs ಅಪ್ಪ, 10 lakhs ಬೇಕಾಗುತ್ತೆ ಸರ್. ఎవడు పని స్టార్ట్ చేస్తారప్ప? ಹೇಳಿದ್ರಲ್ಲ ಸರ್, ಅದು ಲೆವೆಲ್ ಮಾಡ್ಕೊಂಡು ಆ ಕಡೆ ಹತ್ತಡಿ ರೋಡ್ ಸರ್ ಸ್ಟ್ರೈಟ್ ಮಾಡಿಸ್ಬಿಟ್ಟು ಇವಾಗ ಹಿಂಗೆ ಮಾಡಿಸ್ಬಿಡಿ. ನೀರು ಬಂದ ಸ್ವಿಚಿಂಗ್ ಮಾಡ್ಕೊಬೇಕು. ಅದಕ್ಕೆ ಎಷ್ಟು ಬೇಕು? 1 ಕಿಲೋಮೀಟರ್ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅಣ್ಣ ಇದು 1 ಕಿಲೋಮೀಟರ್ ಅಷ್ಟೇ ಅವನ ನೋಡ್ಬಿಡೋಣ ಬನ್ನಿ ಸರ್. ಹೆಂಗೂ ಬಂದಿದ್ದೀರಿ అన్న ఇప్పుడు ఒక నిమిషం ఇప్పుడు బ్రిడ్జికి 10 లక్షలు కావాలంట. నేను ఇది ఇంగిడిస్తే ఇమ్మీడియట్గా నాకు ఎమ్మెల్యే ఫండ్లో నేను 10 లక్షలు ఇస్తాను. తిరిగి అది 1 ఎకరా 1 కిలోమీటర్ శాఖకి 20 లక్షలు కావాలా? సరే ఇది ముగి వస్తుంది, నరేగా లాక్పోదా? ಕಿಲೋಮೀಟರ್ ಹಚ್ಚಲ್ಲ ಸರ್, ಅರ್ಧ ಕಿಲೋಮೀಟರ್ ಸರ್ ವಿಡಿಯೋ ಸರ್. ನರೇಗಾ ನರೇಗಾದಲ್ಲಿ ಸೇರಿಸ್ಕೊಡ್ತೀವಿ. ಅಲ್ಲ ತಿರುಗಿ ಲೇಟ್ ಆಗೂಡ್ದು ಸರ್. ಈಗ ನೀವು ನಿಂತ್ಕೊಬೇಕು ಸರ್, ಇದು ಸ್ಟ್ರೈಟ್ ಎತ್ತಿಸ್ಬಿಡಿ. ನಾನು ಈಗ ನಿಂತ್ಕೊಂತೀನಿ, ಬನ್ನಿ ನಿಂತ್ಕೊಳ್ಳೇಬೇಕು ಸರ್ ನೀವು. ಜೆಸಿಬಿ ಕರ್ಸಿ. ಗುಡಿಬಂಡೆ ದಾರಿ ಸರ್. ಹಾಂ ಏನ ಮುಖಾಂತರ ಆಗ್ಬೇಕು, ಅವ್ರ ಮುಖಾಂತರನೇ ಆಯ್ತು. ಜಂಗಲಲ್ಲಿ ಬಂದವರ ಅದೇಣ ಅವ್ರು ಬಂದು ಸಾಕಾಯ್ತು ಪಾಪ. ಹೆಂಗೋ ಬಿಡಿ, ಶಾಶ್ವತವಾಗಿ ಹೆಸರು ನಿಂತೋಗ್ಬಿಡುತ್ತೆ. 100 ವರ್ಷಗಳ ಒಂದು ಇತಿಹಾಸ ಇದು. ಅಲ್ಲೇ ಬಂದು ಜನಗಳದ್ದು ಸಮಸ್ಯೆ ಕೇಳಿ ಅಲ್ಲೇ ಸೊಲ್ಯೂಷನ್ ಕೊಟ್ಟು ಅಲ್ಲೇ ಕೆಲಸ ನಡೀತದೆ. ಮಾಡಿ ಕೈ ಹಿಡ್ಕೊಂಡು ಮಾಡಿ ಸರ್, ನೀವು ಇಡ್ಬೇಕು. ನೀವು ಈಗ ಮಾಡಿ ಬನ್ನಿ, ನೀವು ಮಾಡಿ ಅಪ್ಪ ಅಂದ್ರು ರಾಧಣೆ. ಹಾಂ ఇప్పుడు ఇట్లా స్టార్ట్ చేద్దాం. ఇక ఏడిఎల్ఆర్ అన్నా, వీళ్ళు ఏడిఎల్ఆర్ సార్ ఇప్పుడు సర్వేర్ అంతా స్కెచ్లు తెస్తా ఉన్నారు. నీట్గా మీ ప్రకారము 8 అడుగులు 30 అడుగులు 25 అడుగులు మార్క్ చేస్తారు. PRD ಅವರೇ 25, 30, 8 అడిಗೆ ఎస్టిమేషన్ ಮಾಡ್ಕೊಡಿ. ఫస్ట్ బ్రిడ్జ్ వరకు రేపు నువ్వు స్టార్ట్ చేస్తావు తమ్ముడు. నువ్వు స్టార్ట్ చేయి, అది ఎమ్మెల్యే ఫండ్ వచ్చిన తర్వాత నేను లెటర్ ఇస్తాను. అదాయ ఈ రోడ్డు అది రెడీ అయ్యేపాటికి నేను అయినంత బిర్న CC రోడ్ వేసేస్తాను. ముందరది రైట్ నిలిపెట్టి అంతేనా? పదా రా స్టార్ట్ అయ్యా రండి అంతే నిదాన్ పదా పోనమ్మా రండి.